హాయ్ ఫ్రెండ్స్, మరి కల్కి మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా ఒకటే డౌట్ వస్తుందన్నమాట. అసలు నిజంగానే మరి ఈ మూవీలో చూపించినట్టు శంబాల నగరాన్ని ఎంతో అద్భుతంగా అయితే చూపించడం జరిగింది కదా. అసలు నిజంగానే భూమి మీద శంబాల అనేటువంటి ఒక నగరం అనేది ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? అసలు ఆ నగరాన్ని ఇప్పటి వరకు ఎవరైనా చూసారా? అసలు ఆ నగరాన్ని చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి? అసలు ఆ నగరం ఎవరికి కనిపిస్తుంది అనేది ఎంతోమందికి అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సో మరి ఈరోజు మనం శంబాల నగరం గురించిన విశేషాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. శంబాల నగరం గురించిన విశేషాలతో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. కల్కి మూవీలో మరి ఈ యొక్క శంబాల నగరం గురించి చూపించడం జరుగుతుంది కదా. సో మరి అసలు కల్కి అవతారం అనేది శంబాల నగరంలోనే మరి అవతరించడం జరుగుతుందంట. పురాణాల ప్రకారం మనం చూసుకున్నా కానీ కలి ప్రభావాన్ని అంతం చేయడానికి మరి కల్కి శ్రీమన్నారాయణుడే సాక్షాత్వం కల్కిగా మరి అవతరించినటువంటి భూమి ఏదైనా ఉందంటే కనుక అది శంబాల నగరం. మరి ఈ శంబాల నగరం అనేది మరి సామాన్య మానవులకి ఎవరికి కూడా కనిపించదనమాట. సో మరి మనం మూవీలో చూస్తున్నట్లయితే కనుక కల్కి మూవీలో మరి ఆ యొక్క సీన్స్లో చూస్తే కనుక ప్రభాస్ మరి బుజ్జిని తీసుకుని కల్కి ఈ శంబాల వైపు వెళ్తూ ఉంటే కనుక అదంతా కూడా కొండ చివరలే ఉంటుందన్నమాట. అంటే అది ఇక్కడ ఇంకేమీ లేదు, ఒక లోయలా ఉంటుంది. సో మరి ప్రభాస్ కూడా మరి ఆ మూవీలో కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు నిజంగానే ఇక్కడ ఏమన్నా ఉందా, లేకపోతే మనం లోయలో పడిపోతామా అంటే సో పక్కన ఉన్న వ్యక్తి నిజంగా అక్కడే శంబాల నగరం ఉంది, నమ్మితే కనుక మనం కంపల్సరీగా నగరాన్ని చేరుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం మనందరం చూసాం. సో మరి ఆ విధంగానే ఎవ్వరికీ కనిపించకుండా ఆ యొక్క శంబాల నగరం అనేది హిమాలయ శిఖరాల్లో ఇప్పటికీ కూడా ఉందంట. ఆ నగరాన్ని చూడాలంటే మామూలు శక్తి సరిపోదు, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి అలాగే కుండలిని జాగృతి కలిగినటువంటి శక్తి మాత్రమే ఈ యొక్క నగరాన్ని అయితే చూడగలుగుతారు. మరి ఆ నగరం మరి మహానగరంగా సో మరి ఆ శంబాలలో కనుక మీరు ప్రవేశించినట్లయితే ఎంతో అద్భుతంగా అమితమైనటువంటి ఆనందంతో ఎంతో అద్భుతంగా హిమాలయ శిఖరాల అంచునున్నటువంటి ఆ యొక్క మరి శంబాల నగరం అనేది నిజంగానే ఉందన్నమాట. మరి ఆ యొక్క నగరాన్ని తీసుకుని కల్కి అవతరించినటువంటి ఆ యొక్క నగరాన్ని మనకి సినిమాలో అయితే చూపించడం జరిగింది. మరి అయితే ఈ యొక్క నగరాన్ని ఎవరికి పడితే వాళ్ళకి సామాన్య మానవులు అయితే చూడలేరు. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కలిగి సో మరి జాగృతి కుండలీకరణ శక్తి కలిగినటువంటి మానవులకి మాత్రమే అది కూడా అతి కొద్ది సమయంలోనే ఆ యొక్క శంబాలాకి చేరుకుని ఎంతో ఆనందోత్సాహానికి అయితే గురవుతూ ఉంటారు. అసలు శంబాల నగరం అనేది అంటే ఏంటి, దానికి ఆ నగరానికి శంబాల అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే కనుక శంబాల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని శాంగ్రిలా అని అంటారు. హైందవ పురాణాల ప్రకారం దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతిలో స్వర్గం అని అర్థం. శంబాలలో కూడా దేవతలు తిరుగుతున్నారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. ఆ పేరు ఇప్పుడే అనేక రకాలుగా మార్పులు చెంది తర్వాత టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. దీన్ని రూదర్ఫర్డ్ వరల్డ్ అని కూడా అంటారు. సో అయితే ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దుల్లో చైనా భూభాగంలో ఉన్నటువంటి కైలాస పర్వతం మానస్ సరోవర సమీపంలో ఉన్నటువంటి రహస్య శంబాల నగరంగా పిలువబడుతుంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, అలాగే దాంట్లోకి ప్రవేశించగలరు. వారిని ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మనం ముందు చూద్దాం. అయితే ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైంది, అసలు ఈ నగరం నిర్మాణం గురించి తెలుసుకుందామా. ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసినటువంటి ప్రాంతంగా కూడా ఈ యొక్క శంబాలాన్ని చూస్తూ ఉంటారు. అగస్త్య మహర్షి, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు కూడా ఋషులు కూడా ఇక్కడే తపస్సు ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైనటువంటి శంబాల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీమన్నారాయణ బాలకాండలోని విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు యాగం కోసం కూడా అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తారు. వారు తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారిని అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలకు దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడు అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచినటువంటి రహస్య ప్రాంతాన్ని చేరుకుని సంపత్తును పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. ఆ యొక్క ప్రదేశమే శంబల నగరంగా చెప్తూ ఉంటారనమాట. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి అయితే పూర్తిగా అయితే వివరించడం జరిగింది. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత
కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమార్తె జన్మిస్తారు. అన్న చెల్లెళ్ళు పెద్దవాళ్ళే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ హింస అనే పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. అతడు ఆధీనంలో ఉన్నటువంటి కలియుగంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ కలికాలంలో అధర్మాలు అన్యాయాలు హెచ్చిమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండేటువంటి నల్లని శరీరం, కాకి కంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగిట్లతో ఉండేటువంటి కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తూనే ఉంటుంది. జోదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పలిస్తూ ఉంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపాలతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగిపోయి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలో కలి ప్రవేశించి నీచమైన పనులు చేస్తూ ఉంటాడని శాస్త్రం చెప్తూ ఉంది. అలాగే ధర్మం 4 పాదాల మీద తప్పి అధర్మాన్ని ఎక్కువైపోయి మనిషి జీవించడానికి కూడా లేని టైంలో మరి ఇంకా బతుకు దేవుడా అంటున్న సమయంలో భగవంతుడు కలిని అంతరించడానికి మరి కల్కి రూపంలో అయితే అవతారం ఎత్తాడు. ఆ కల్కి అవతారమే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అనమాట. మరి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అవతారంలో ఎత్తినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని మనం శంబల నగరంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలోని శంబల అనే నగరంలో జన్మిస్తానని చెప్తాడు. ఆ నగరంలో విష్ణుయేశుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెప్తాడు. లక్ష్మీదేవి సింహాల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుశయుడు సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనలతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయనటువంటి మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్యలు వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. మరి ఈ విధంగా కల్కి క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెప్తాడు. కలిని అంతరింపజేయడానికి ఈ యొక్క అవతారం ఎత్తావని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి కలి మీద యుద్ధానికైతే కల్కి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతూ ఉంటుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండి ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల నగరం సర్వంగా సుందరంగా తయారవుతుంది. అయితే పాపంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కలికి అక్కడ అధర్మలు సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడనమాట. మరి ఈ విధంగా కలికి సంబంధించినటువంటి అవతారం అనేది మరి శంబల నగరంలో జరుగుతుంది. శంబల నగరం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. అసలు శంబల నగరం అనేది ఎవరికి కనిపిస్తుందంటే కనుక ఈ నగరాన్ని చూడాలంటే మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో చెప్తున్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. అందుకే మానవ శరీరంలో ఉండేటువంటి సుషుమ్న నాడి తెలుసుకున్న వారికి మాత్రమే శంబల నగరంలో ప్రవేశం వస్తుందని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని కొందరైతే చెప్తూ ఉన్నారు. మరి ఈ జన్మలో కార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్ళే దారి కొనుగోలులేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబల్లోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి శంబల నగరాన్ని చూసి వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరో తెలుసా? 20 నుంచి 25 అడుగుల ఎత్తైనటువంటి మనుషులు. 1889లో జన్మించినటువంటి ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులు చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 నాటి ద్వాపర్ యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలినా హిమాలయ పర్వతాల్లో అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు. ఆనందమై చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశారని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసినటువంటి ఐసిస్ అన్విల్డ్ ది సీక్రెట్ డాక్టరేనే అనేటువంటి పుస్తకంలో కూడా రాయడం జరిగింది. అయితే వారు కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలు మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. తమిళనాడులో కుర్తలానికి చెందినటువంటి మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా శాస్త్రవేత్త కూడా శంబల్ నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలు తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో శంబల నగరం గురించి జర్మనీ నియంత హిట్లర్ కూడా సమాచారం అందింది.
మరి ఆ విధంగా అందిన వెంటనే కూడా హిట్లర్ హిమాలయాల దాకా వెళ్ళి ఒక గుహలో మరి తపస్సు చేసి ఆ యొక్క శంబలా నగరం ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ హిట్లర్కి అయితే ఆ యొక్క ప్రాంతం కనుగొనబడలేదు. అయితే అలా కనుగొనబడకపోయేసరికి వెనక్కి వచ్చేసాడనమాట. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ శంబల్ నగరాన్ని చూసినటువంటి వ్యక్తుల్లో వడ్డపత్తి పద్మాకర్ 1980లో ఆయన హిమాలయాలను గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణం తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగులు ఎత్తైన వ్యక్తి తన తల పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలోకి వదిలి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబల్లో ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగా సాధనతోనే కాకుండా భగవంతుని యొక్క శక్తితో కూడా అవుతుందని అయితే చెప్తూ ఉంటారు. మరి ఈ విధమైనటువంటి అసలైన రహస్య నగరంలో అడుగుపెట్టడం వారికి ఎవరికి కూడా సామాన్య మానవులకు సాధ్యం కాదని చెప్తూ ఉంటారన్నమాట. మరి అసలు శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉందనుకున్నాం కదా. ఎంతోమంది భక్తులు అక్కడ తమ దేవతలను చూశామని చెప్తూ ఉన్నారు కదా. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెప్తూ ఉంటారు. టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబల్ నగరం చుట్టూ 8 రేకులు కమల ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీకృష్ణ చక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కట్టగా పర్వతాలు ఉంటాయి. శంబల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రామం నమూనా ఉంటుందని, అది తెరబడిన పిరమిడ్ తరహాలో ఉంటుందని, అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు కూడా ఉంటాయని, అందులో 1,000,000 సూర్యకాంతుల కాంతితో సమానమైనటువంటి చింతామణి అనే దివ్యమని కూడా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. సో మరి ఈ విధంగా పురాణాలు ఈ యొక్క శంబల నగరం గురించి ఎంతో గొప్పగా అయితే చెప్పబడింది. సో సామాన్య మానవులకి కాకుండా సో ఎంతో భక్తి శ్రద్ధలు, అలాగే మరి ఎంతో యోగా సాధన, అలాగే అసత్య అహింస, అలాగే మరి విడిచిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క శంబల నగరంలో ప్రవేశం ఉంటుందని మనకి పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన శంబల నగరం గురించిన వీడియో అనమాట. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.